మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, గుడిసెలను సైతం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ప్లాట్లుగా చేసి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టారని, అమాయక ప్రజలకు విక్రయిస్తున్న వారిపై స్థానిక ప్రజలు రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. అంతేకాకుండా గతంలో సర్వే నెంబర్ 704-706 లోని ప్రభుత్వ భూమిని క్రీడా ప్రాంగణం నిమిత్తం అప్పటి కలెక్టర్ 5 ఎకరాలు కేటాయించారు. ఈ భూమిని కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు ప్రభుత్వ భూముల్లో చాలా రోజులుగా అక్రమ నిర్మాణాలు చేపట్టడము, అక్కడ గుడిసెలు వేసి ఆ భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇక్కడ మాకు ప్రభుత్వం కేటాయించిందని మేము ప్రైవేట్ ల్యాండ్స్ కొనుగోలు చేశామంటూ కూడా రకరకాలుగా నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి గత కొన్ని ఏళ్లుగా ఇదే ప్రాంతంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ ఇష్యూని ప్రభుత్వం గుర్తించి జిహెచ్ఎంసీ, మున్సిపల్ రెవెన్యూ అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భూములని కబ్జాకు పాల్పడుతూ ఎవరైతే ఈ కేటుగాళ్లు కొనుగోలు చేసినటువంటి వారందరిపైన కొరడా జులిపించాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, గుడిసెలను సైతం రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు నడుమ ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా తొలగిస్తా ఉన్నారు. ఒక పక్క వారి నుంచి వ్యతిరేకత పెరుగుతా ఉన్న పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాల్లో ఎవరు కూడా కబ్జా చేయడం కానీ, ఇల్లీగల్ గా లోపలికి ఎంటర్ అవ్వడం కానీ సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా పోలీసుల వారికి నచ్చజెప్పి వారందరినీ దూరం పంపించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునే విధంగా ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసులు ముక్కుమ్మడిగా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. చాలా రోజులుగా అమాయక ప్రజలను వీళ్ళు ప్లాట్లు విక్రయిస్తామంటూ కూడా భూమిని లేఅవుట్ చేసి దాంట్లో 60 గజాలు, 70 గజాలు, 80 గజాల పేరుతో అమాయక ప్రజలకు అమ్ముతూ డబ్బులు పోగేస్తా ఉన్నారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నారంటూ కూడా ప్రజలు రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ఈ ఫిర్యాదులు అందజేయడంతో ఈ రోజు రంగంలోకి దిగినటువంటి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో ఈ నిర్మాణాలన్నింటి కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఇక్కడ ఇదే జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో 704-706 లోని ప్రభుత్వ భూమి అప్పట్లోని ప్రభుత్వం ఇది స్పోర్ట్స్ ల్యాండ్ కింద వీరికి కేటాయించడం జరిగింది. కలెక్టర్ 5 ఎకరాలకు ఇది కేవలం స్పోర్ట్స్ కోసం మనం కేటాయించడము, అక్కడ కూడా నిర్మాణాలు చేపట్టడము, ఆ నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఇప్పుడు కూల్చేయమని ఆదేశాలు ఇచ్చారంటూ కూడా అక్కడ 5 ఎకరాలలో సర్వే నెంబర్ 705, 706 లో ఏర్పాటు చేసినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ ని, ఇల్లీగల్ భవనాలన్నింటిని కూడా కూల్చేసి మొత్తం జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో రెవెన్యూ రికార్డ్ ప్రకారంగా ప్రభుత్వ భూమి ఎంత ఉందో అదంతా కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ఇన్నేళ్ల పాటు అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వారి నిర్మాణాలన్నీ కూడా తొలగించి, వారి గుడిసెలంతా కూడా తొలగించి ఆ భూమిని అంతా కూడా స్వాధీనపరచుకొని రెవెన్యూ రికార్డులో దాన్ని ఎక్కించి ఎక్కడ కూడా ఒక సెంటు భూము కబ్జాకు గురవ్వకుండా, ఇతర ప్రైవేట్ చేతులకు వెళ్ళకోకుండా అధికార యంత్రాంగం చాలా రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తా ఉంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఒక పక్క భూములని కాపాడుతూ అక్రమార్కుల గుండెల్లో వీళ్ళు రైలు పరిగెత్తిస్తా ఉంటుందా, ఇటు శివారు ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అధికారులు అదే తీరుగా పనిచేస్తూ ఈ భూములను కాపాడుతూ ప్రభుత్వానికి గండి పడకుండా ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించే విధంగా ఈ డ్రైవ్ కొనసాగిస్తా ఉన్నాం. స్పందన.